బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకాలు చేశారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డు మీర్పేట కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్, బీఆర్ఎస్వి నేత శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు మన ఎలిఫెంట్ చౌరస్లో ఉన్న మల్లాపూర్లో ఎలిఫెంట్ చౌరస్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అదేవిధంగా పంచాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా పూలమాల వేసి ఇప్పుడే మన బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి అని ఒక విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ తల్లిగా మేము భావిస్తున్నాం, కానీ తెలంగాణ తల్లిగా భావిస్తలేము ఆ విగ్రహాన్ని. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవమైన బతుకమ్మను తీసేసిండు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న కోహినూరు వజ్రాన్ని పీఠంలో నుంచి తీసేసిండు. ఇలాంటి ఎన్నో లోపాలు తెలంగాణ తల్లిలో కనబడుతున్నాయి.